సో హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో అనమాట. సో ఈరోజు డేట్ సెప్టెంబర్ 20th, టైం అయితే 11 అయింది. ఎవడు అడిగాడు రా నిన్ను? సో పాయింట్ ఏంటంటే మేము ఇప్పుడు iPhone 16 Pro Max ఆర్డర్ అయితే చేస్తున్నాను అనమాట. 512 GBది. సో దాన్ని పికప్ డెలివరీ పెట్టుకుంటే 1 week 10 days లేట్గా వస్తుంది అన్నాడు. సరే ఎందుకులే అని చెప్పి పికప్ పెట్టుకున్నాను పక్కనే మాల్లో. వాడు 11:15కి రమ్మన్నాడు. మాకైతే వాకింగ్ డిస్టెన్స్ ఒక హాఫ్ అన్ అవర్. సరే అని చెప్పి ఏదైతే అదిలే అని పోతున్నాము. సో చైతన్య గారు వచ్చాడనమాట. రాత్రి ప్రణీత్ గారు నీతులు చెప్పాడు, బావా నేను పొద్దున్నే వస్తాను బావ, కావాలంటే నేను అన్బాక్స్ చేస్తాను రాని. లేపితే ఏం చెప్తున్నాడు వాడు, మూడు నమ్మకాలు లేకుండా ముగ్గురు వద్దులే, ఇద్దరు పోయిరండి, అదృష్టం కలిసి వస్తుందని ఏదేదో కథలు చెప్పి పడుకున్నాడు. మీరైతే వీడియోని అయితే లైక్ చేసుకుని వెళ్ళండి, అట్లా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టైము 11:15 అన్నాను, కానీ మేము అక్కడికి రీచ్ అయ్యే లోపలే 11:35 అయిందనమాట. సో అక్కడికి వెళ్ళంగానే ఇంకా లైన్ ఉండింది, అటో 10 మంది ఇటో 10 మంది, 2 లైన్లు ఉన్నాయి. ఏంద్రా బాబు ఇప్పుడు ఆడ నిలబడాలా ఏంది కథ అనుకున్నాను. తర్వాత వెళ్ళి వాడికి చూపించిన ఇట్లా నాకు 11:15కి లేట్ అయిపోయింది వచ్చే లోపల, ఏదో సొల్యూర్ ఇదని చెప్పిన. ఓకే సార్ నో ప్రాబ్లం సార్ అని చెప్పి లైన్లో ఫస్ట్ నన్నే నిలబెట్టిండు. అబ్బా సాయిరామ్ అనుకున్నాను. నేను లోపలికి వెళ్ళాను, వెళ్ళంగానే వాడు స్కాన్ చేశాడు, సార్ వెయిట్ ఏ మినిట్ ఐ విల్ బ్రింగ్ యువర్ ఆర్డర్ అన్నాడు. నో ప్రాబ్లమ్స్ అని చెప్పి ఈ లోపల 16 సిరీస్ అన్ని చూసుకుంటా, వాచ్ అల్ట్రా 2 చూసుకుంటా, వాచ్ 10 ఇవన్నీ కొత్త ప్రోడక్ట్స్ అన్ని అట్లా కాసేపు చూస్తా ఉంటే వాడు వచ్చి ఇంకా ఇదిగోండి సార్ మీ ఫోన్ అని ఇచ్చిండు. సిక్స్టీన్ Pro Max. వాడు అప్పటికి అడిగినాడు టెంపరు పౌచ్ చేయించుకుంటాడు అనేసి. నో ఐ విల్ గెట్ ఇట్ అవుట్ సైడ్ అని చెప్పి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి కిందే స్టోర్ కిందే ఇంకో స్టోర్ ఉంటుంది మాల్లోనే, సెల్ వరల్డ్ ఏదో ఉంటుంది దాని పేరు. అక్కడికి వెళ్ళి చూస్తే వాడు టెంపర్ ఎంత అంటే $30 అన్నాడు. ఐ విల్ డూ ఇట్ ఫర్ 25 అన్నాడు. ఓరే నాయన ఇంత చెప్తున్నావు ఏంద్రా బాబు అనిపించింది నాకు. ఇంకా తర్వాత సరే కేసులు చూద్దాము, ఇంకే కేసులు చూస్తే అది $30 అన్నాడు. ఏంద్రా వీడు యాపిల్ కంటే ఎక్కువ అమ్ముతున్నాడు అనిపించింది. అది క్వాలిటీ చూస్తే వేస్ట్ అనిపించింది. ఇంక ఫస్ట్ కస్టమర్ మీరే iPhone 16 Pro Max తీసుకురావడం మా స్టోర్కి ఫస్ట్ అని అన్నాడు. ఏదో ఒకటి హీరా బాబు అన్నాను. ఇంక వేసాడు. తీరా చూస్తే లాస్ట్లో కార్నర్లో చిన్న బబుల్ వచ్చింది, చాలా మైనర్ బబుల్ అది. సో సార్ మీకు ఇది మైనర్ బబుల్ ఉంది, కావాలంటే కొత్తది ఇస్తాను, లేదంటే $5 లెస్ చేస్తాను అన్నాడు. ఏముందిలే కొత్తది ఎందుకు, నాకు $5 లెస్ చేయి, అదేం అంత డీటెయిల్గా నోటిసబుల్గా ఏం లేదు అది. సో అందుకని వదిలేసాను. నెక్స్ట్ ఇంకా కేసు చూసాను, కేసులన్నీ వరస్ట్గా ఉన్నాయి. ఇంక దీనికి $30 పెట్టడం కంటే పైకి వెళ్ళి యాపిల్లో $50 పెట్టి తీసుకోవడం మేలని చెప్పి నేరుగా పైకి వెళ్ళి $50 పెట్టి గ్రీన్ కలర్ అయితే నేను తీసుకున్నాను అనమాట. రావట్లేదా? రావట్లేదా? సెటప్ మనకి ప్రాసెస్ ఏంటంటే, యాక్చువల్గా మనకి పాత ఐఫోన్ ఉంటే ఐఫోన్ టు ఐఫోన్ తొందరగా అయిపోద్ది, లేదంటే ఆండ్రాయిడ్ టు ఐఫోన్ కూడా ఆప్షన్ ఉంటుంది, కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నట్టు. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను క్లోన్ కొట్టేశాను, అంటే ఐఫోన్ టు ఐఫోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇంకా ట్రాన్స్ఫర్ చేశాను. అవి ఇవి అన్ని పర్మిషన్స్ ఇచ్చుకుంటా అవి చేసుకుంటా మొత్తానికి ఒక గంట సేపు అయితే పట్టింది నాకు అయ్యకి. మొత్తం నా దాంట్లో నా 128లో 110 GB ఫుల్ అయింది. ఆ 110 GB A to Z ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఈ సిమ్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆటోమేటిక్గా, అంటే మధ్యలో పర్మిషన్స్ అడిగింది ఈ సిమ్ ట్రాన్స్ఫర్ చేయాలా వద్దనేసి, అది కూడా చేశాను. సో ఇదొక నాకు మంచి ఫీచర్ అనిపించింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది, ఆండ్రాయిడ్లో అన్నీ షేర్ కొట్టుకోవాలి, క్లోన్ చేసుకోలేము ఇట్లాగా. సో నాకు ఇది మంచిగా అనిపించింది ఫీచరు. సో మీరు తమ్నైల్లో చూసుంటారు కదా, అంటే
తక్కువకి ఎట్లా అంటే $0 $100కి ఎట్లా వస్తుంది అనేసి మీకు ఒక డౌట్ ఉండొచ్చు అనేసి దానికి నేనైతే క్లారిటీ ఇస్తాను. యాక్చువల్గా ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట, ట్రేడింగ్ సిస్టమ్. ఇదేంటంటే మనకి కెరియర్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, లైక్ ఇండియాలో ఎయిర్టెల్, జియో ఇట్లాగా. ఇక్కడ ఏంటంటే AT&T, వెరిజాను, టీ మొబైల్, మింటూ మొబైల్ రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు ఏమంటే కస్టమర్ని అట్రాక్ట్ చేసేకి అట్లాగే ఐఫోన్ సేల్స్ పెంచేకి ట్రేడింగ్ అనేది పెడతారు అనమాట. అంటే ఎక్స్చేంజ్ అనుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ప్రజెంట్ 16 Pro Maxకి చూస్తే అబౌట్ iPhone 12 ఉన్నా కూడా మీరు 16 Proని $0 తీసుకోవచ్చు. వాడికి ఏంట్రా ప్రాఫిట్ అంటే మిమ్మల్ని 3 సంవత్సరాలు ఇరికిస్తాడు అనమాట. అంటే నెలకి $60 కట్టాలి, $50 కట్టాలి, వాళ్ళు కెరియర్ ప్లాన్ ఇస్తారు. సో దాన్ని మీరు తీసుకుంటారు, 3 ఏళ్ళు కట్టుకోవాలి, ఓకేనా. మళ్ళీ మొబైల్ కూడా లాక్ కూడా వస్తుంది మనకి, వేరే కెరియర్ సిమ్ వాడలేము కొన్ని మంత్స్ వరకు, నాకు తెలిసి 5-6 months వరకు వాడలేము. సో అట్లా కొన్ని ఇది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే శాంసంగ్ ఫోన్స్ కూడా మనకి ట్రేడింగ్కి ఉంటాయి అనమాట. S22, S23 అల్ట్రా ఏదైనా కూడా, సో కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో ఉండేటివి. సో అవి కూడా ట్రేడింగ్ పెట్టి మీరు ఇట్లా తక్కువ తీసుకోవచ్చు. నేను ఎందుకు తీసుకోలేదంటే నేను చెప్తాను. ఇది నా పాత ఫోను 13, నేను తీసుకుని సుమారు 2.5 years అట్లా అవుతుంది. నా ఫస్ట్ ఐఫోన్ అనమాట. అంటే కొంచెం ప్రీమియం ఫోన్, నా ఫస్ట్ ప్రీమియం ఫోన్ అనుకోవచ్చు. అంతకుముందు XR వాడాను, అది తక్కువ రేటు. సో ఇది ఫస్ట్ ప్రీమియం ఫోన్ అనుకొని నేను నాకు మనసు రాల, అమ్మబుద్ధి కాల. అండ్ 36 months వాళ్ళ కాళ్ళకి ఆడ ఎందుకు ఉండడం అంటే మనం దాన్ని ఏం చేయలేము, నెలలా కట్టుకోవాలి. అదే డైరెక్ట్ పెట్టుకున్నామంటే మనం బాగుంటుంది కదా అనిపించింది నాకు. సో అందుకని డైరెక్ట్గా బుక్ చేశాను. నాకు ప్రైస్ అయితే 1500 ఫోన్ పడింది, అంటే 1485 ఆ చేంజ్ పడింది. సో దాన్ని కన్వర్ట్ చేస్తే 1,21,000కి వచ్చింది. ఏంది 1,20,000 అంటున్నాడు, యూఎస్లో తక్కువ అంటున్నాడు అంటే ఇది నేను 512 GB తీసుకున్నాను అనమాట. సో అందుకనేసి కొంచెం రేట్ ఎక్కువైంది. 256 అయితే మనకి 1,00,000కే వస్తుంది, 1,05,000 ఎంత వస్తుంది. సో నేను స్టోరేజ్ నాకు ఎక్కువ కావాలనిపించి నేను స్టోరేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎక్కువ ఉండేది. సో ఇంకా $50 యాక్సెసరీస్కి అయినాయి. ఇంకా మనకి 16 సిరీస్ ప్రైజెస్ చెప్తాను, చూడండి వినండి ఒకసారి. లైక్ మనకి 16 స్టార్టింగ్ 800 నుంచి ఉంది, అంటే ఇండియన్ రూపీస్లో అరౌండ్ క్యాల్కులేట్, నాకు తెలియదు. ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. 800 into 84 68,000 అయితే ఉంది. 16 మోడల్, 16 ప్లస్ 90,000 దగ్గర ఉంది. అట్లా 16 Pro వచ్చి 1,30,000 అంత ఉంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అండ్ 16 Pro Max స్టార్టింగ్ వచ్చి 1,65,000 దగ్గర, 55,000 దగ్గర ఉంది. సో నాకు అట్లా 30,000 to 40,000 అయితే సేవ్ అయింది అనమాట. సో అది కథ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ బాలాజీ సైనింగ్ ఆఫ్. బై బై.